హలో ఎవ్రీవాన్, వెల్కమ్ టు వంట విత్ జాష్వాస్. ఈరోజు నేను మీ ముందుకి ఒక యూనిక్ రెసిపీతో వచ్చాను. అదే పనస గింజల ఫ్రై. దీనిని మీరు పప్పుచారు అన్నం లేదా రసం అన్నంతో నంచుకోవడానికి బాగుంటుంది. ఎప్పుడు చేసే ఫ్రై ఇలా కాకుండా ఇది కొంచెం డిఫరెంట్ మరియు యూనిక్, అందరికీ నచ్చుతుంది. Without further ado, let's get started with the recipe. ముందుగా ఒక ప్యాన్లో 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసి, నెయ్యి వేడైన తర్వాత ఉడికించి కట్ చేసుకున్న పనస గింజలని వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. మీరు ఇలా వీడియోలో చూస్తున్న విధానంలో సన్న సన్న స్లైసెస్గా పనస గింజలను కట్ చేసుకోండి. ఫ్రైకి బాగుంటుంది. ఒక 2 నిమిషాల పాటు బాగా ఫ్రై చేసిన తర్వాత ఇప్పుడు దీనిలో 1/2 టీ స్పూన్ పసుపుని కూడా వేసి బాగా ఫ్రై చేసుకోండి. తర్వాత మూత మూసి 2 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో కుక్ అవ్వనివ్వండి. తర్వాత దీనిలో 1 టీ స్పూన్ చక్కెర వేసి కాస్త నీళ్ళని వేసి చక్కెరని పనస గింజలకి బాగా పట్టేలా ఫ్రై చేసుకోండి. ఇప్పుడు మూత మూసి మరో 2 నిమిషాల పాటు బాగా ఫ్రై చేసుకుని కాస్త ఉప్పు మరియు 1 టీ స్పూన్ కారం పొడి వేసి ఫ్రై చేసుకుని మరో 1/2 టీ స్పూన్ నెయ్యి వేసి మూత పెట్టి మరో 2 నుంచి 5 నిమిషాల పాటు ఫ్రై చేసుకుని దించేయడమే. అంతే, ఖట్టా మీఠా పనస గింజల ఫ్రై రెడీ. దీనిని మీరు పప్పుచారు అన్నం లేదా రసం అన్నంతో నంచుకోవడానికి బాగుంటుంది. ఇది ఖట్టా మీఠా కావడంతో పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. రెసిపీ నచ్చితే వీడియోని లైక్, షేర్ మరియు కమెంట్ చేయండి. ఇలాంటి మరెన్నో రెసిపీల కోసం వంట విత్ జాష్వాస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. హ్యాపీ కుకింగ్!